లొల్లి సీతక్కను బెదిరించేంత ప్రయత్నం. ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, నేను చెప్పేది అర్థం కాదు. స్పీకర్ పైన, మంత్రి పైన, సీతక్క పైన అక్బరుద్దీన్ వ్యాఖ్యలు. అసలు నువ్వు తెలుగు నేర్చుకోకపోవడం తప్పు. నీ ఉర్దూ నువ్వు కాపాడుకో, నీ ఇష్టం, నీ కర్మ. కానీ మెజారిటీ తెలంగాణలో నువ్వు తెలుగు నేర్చుకోకపోవడం, ఈడ పుట్టి పెరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యి నువ్వు మాట్లాడిన ఉర్దూ నీకు పనికిరాని ఇంగ్లీష్, ఈ దేశానికి సంబంధం లేని ఇంగ్లీషు, ఈ దేశానికి సంబంధం లేని ఉర్దూ, ఈ దేశంలో పుట్టిందని ఓడు రాస్తాడు, ఈ దేశంలో ఉర్దూ పుట్టిందని సంబంధం లేనటువంటి భాష. మెజారిటీలు అదొక మతానికి సంబంధించినటువంటి భాషగానే నిలిచిపోయింది తప్ప ప్రజలందరికీ సంబంధించినటువంటి భాష కాదు. అట్లాంటిది నువ్వు నేర్చుకోలేదు, నీకు అర్థం కాదు, నువ్వు తెలుగులో మాట్లాడడం నేర్చుకో. ఆమె ఒక ఆదివాసీ, వాళ్ళ ఆదివాసీకి సంబంధించినటువంటి భాషతో పాటు ఇవాళ తెలుగు నేర్చుకున్నది. కానీ నువ్వు నీ భాషతో పాటు తెలుగు నేర్చుకోకుండా తెలుగును అవమానించి నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు మాత్రం అవమానిస్తలేవా? ఇగో ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఒక భాష కనుమరుగైతే సంస్కృతి, ఒక చరిత్ర కనుమరుగైతుంది. ప్రజలారా అర్థం చేసుకోండి. దయచేసి ఈ విషయంలో జాతీయ విద్యా విధానంలో మాతృభాషలో కనీసం 5వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలో బోధన చేయాలి. ప్రతి మనిషి ఒకటో రెండో, ఏది ఆర్థిక అవసరాల కోసమో, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవసరాల కోసమో, లేకపోతే ఆర్థిక వ్యవహారాలు, బిజినెస్కి సంబంధించి వ్యాపార అవసరాల కోసమో భాష నేర్చుకోవడం కాదు. ప్రతి భారతీయుడు తన మాతృభాషతో పాటు ఇంకొక భారతీయ భాషను నేర్చుకోవాలి. ఇంగ్లీష్, ఉర్దూ కాదు, ఇంకొక భారతీయ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశంలో నీ ఇష్టం, నువ్వు తమిళం నేర్చుకుంటావా, కన్నడ నేర్చుకుంటావా, బెంగాలీ నేర్చుకుంటావా, మైథిలి నేర్చుకుంటావా, నీకు అనవసరం, ఎవరికైనా అనవసరం. ప్రతి పిల్లల్ని ఒకసారి నేర్చుకోండి. మీ సొంత మాతృభాషలో విద్యా విధానాన్ని పెంచి పోషించండి. 5వ తరగతి వరకు తెలుగులో ఇక్కడ నేర్చుకోకపోతే ఒక సంస్కృతి నాశనం అయిపోతుంది. ఒక దశకొచ్చి ఇవాళ తెలుగుని ఇంగ్లీష్లో రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. దాంట్లో వాళ్ళ నువ్వు మొన్ననేమో ముఖ్యమంత్రి నేను అక్బరుద్దీన్ అవకాశం ఇస్తే, నీ పర్మిషన్ ఇస్తే నేను తెలుగులో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమో నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు అంటాడు. నాకు తెలుగు రాదు, నేను మాఫీ మాంగుతాన్నాడు. మళ్ళీ లాస్ట్కి నాకు తెలుగు రాదు, మాఫీ మాంగుతాన్నాడు. నేర్చుకోండి. ఈడ బుట్టి పెరిగి నువ్వు తెలుగు నేర్చుకోకపోవడం ఏంది? తెలుగు నేర్చుకోవాలి. నువ్వు రాయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. అది ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే తెలుగులో మాట్లాడండి. మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, 41 భాషలు నేర్చుకోండి, మాకు అనవసరం. కానీ మాతృభాష ఇవాళ పోతుంది, సంస్కృతి నాశనం అయిపోతున్నది. ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని బెదిరిస్తున్నారు, ఇవాళ ఏం చేస్తున్నారనేటువంటి అంశం పైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పోతే ఎట్లా? ఏం చేస్తున్నాము ఏమిటి అనేటువంటి విషయం పైన అవగాహన లేకపోతే ఎట్లా? ఇది బెదిరిస్తున్నారు ఇవాళ. ఆఖరికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అక్బరుద్దీన్ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడుతున్నాడు. తెలుగులో మాట్లాడండి, బజారు భాష మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. గౌరవప్రదమైనటువంటి మంచి భాష మాట్లాడండి. అందులో ఆంధ్ర తెలుగు, మళ్ళీ భాష మాండలికం అనేటువంటి అన్నీ తీసుకురాకండి. ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా తెలుగులో మాట్లాడండి. అవసరమైన చోట ఇంగ్లీష్ పదాలు, అవసరమైనటువంటి చోట ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీరు వాడుకోవడంలో తప్పలేదు. కానీ నువ్వు ఉర్దూలో మాట్లాడి ఆమెకు అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు, అవసరమే ఉన్నది. తెలుగులో మాట్లాడు, అప్పుడప్పుడు ఉర్దూ మాట్లాడుకో. నీ నలుగురు కోసం, నీ ఒక్కరి కోసం, నీ ముగ్గురు కోసం ఇంతమంది వాళ్ళ ఉర్దూ నేర్చుకోవాలనా? కానీ ఇంతమంది కోసం నువ్వు తెలుగు నేర్చుకోవా? ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా డేంజరస్ స్థితిలోకి వెళుతున్నాం మనము. మనకు అక్కర్లేదు. ఉర్దూ భాష 500 ఏళ్ళ కింద పుట్టింది, భారతదేశంలో పుట్టింది. వాడెవడో ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు దీన్ని దాన్ని కలగా పులగం మిలగం చేసి అందులో ఉండేటిని ఎత్తుకపోయి కొంత అందులో పర్షియన్ని, కొంత అరబిక్ని, కొంత హిందీని, కొంత లోకల్గా ఉండేటువంటి భాషలన్నింటినీ కలుపుకొని కొంత సంస్కృతం భాషలను అన్నీ కలిపి ఉర్దూ కలగా పులగం చేసినటువంటి భాష. అది ఇప్పుడు ఎవడు హిందువులు అనేటోడు ఎవడు దాన్ని వాడేటువంటి లేదు, అయిపోయింది. అది ఒక మతానికి సంబంధించినటువంటి భాషగా అయిపోయింది, అది రూపాంతరం చెందింది. ఇక మాకు అక్కర్లేదు. అందులో ఆ భాషలో ఏ ఒక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏవి అందులో రాయబడలేదు. ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దీనిపైన ఒక్కసారైనా సరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.